అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన పూర్తవుతున్నటువంటి సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 9వ తారీఖు దాకా విజయోత్సవాలు చేసుకున్నాడు. అంటే సెలబ్రేషన్స్. మొత్తానికి సంవత్సర పాలన పూర్తయిపోతుంది. మంచిగా పరిపాలించడం, బంగారు తెలంగాణ చేసినాం. తెలంగాణ ఇప్పుడు అద్దపు తునుకైపోయింది. అందుకే #1 రేసింగ్ తెలంగాణ అని పెట్టిండు. #1 రేసింగ్ అట, ఇట్లా పైకి లేస్తుందట తెలంగాణ మొత్తం. తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అద్దపు తునుకైపోయింది. 6 గ్యారెంటీలు అమలు చేసేసినాము. మేము చెప్పినటువంటి 420 హామీలు కూడా తెలంగాణ ప్రజలకు అమలైపోయింది అనేటటువంటి తరహాలో నిన్న పెద్ద ఎత్తున మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. బట్టి విక్రమార్క కూడా గట్టిగానే మాట్లాడిండు. అవి చేసినాం, ఇవి చేసినాం, మొత్తం భూకంపం బద్దలు కొట్టేసినాం, తెలంగాణ ప్రజలకు అసలు ఇబ్బందులే లేవు, రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, రైతులు మంచిగా ఉన్నారు, ఆ గిట్టుబాటు ధరకే మేము వాళ్ళు పండించేటటువంటి పంట కొంటున్నాం, 500 రూపాయల పంట బోనస్ ఇస్తున్నాం, రైతు బంధు కూడా ఇచ్చేసినాం, రుణమాఫీ కూడా చేసేసినాం, భారతదేశంలోనే తెలంగాణ అంత గొప్ప రాష్ట్రం లేదు, తెలంగాణ అంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం లేనే లేదనేటటువంటి తరహాలో నిన్న బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మామూలుగా మాట్లాడలే, నానా రకాలుగా మాట్లాడుతూ ముందుకొచ్చిరు. మొత్తానికి నిన్న డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 ఇయర్ పర్ఫార్మెన్స్ పూర్తయిపోయింది. అంటే దాదాపు సంవత్సర పాలన గడిచిపోయింది. ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు, అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇప్పుడు 2వ సంవత్సరం స్టార్ట్ అవుతున్నది. నిన్నటి నుండి 1 ఇయర్, అంటే నిన్న ఫస్ట్ బర్త్డే అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రోజు నుండి సెకండ్ బర్త్డే స్టార్ట్, అంటే ఫస్ట్ రోజు ఇది. సో ఇప్పటి నుండి మళ్ళా డిసెంబర్ 9వ తారీఖు 2025, మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మళ్ళీ సేమ్ విజయోత్సవాలు అని చెప్పి సెలబ్రేషన్స్, హంగామాన్ని చేసుకుంటారు. అయితే సరే, వీళ్ళ 1 ఇయర్ పాలన పూర్తయిపోయింది, మంచిగానే ఉన్నది, సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్లో వీళ్ళు పెట్టినటువంటి పాటలు వింటే కండ్లు బయర్లు గమ్ముతాయి, మెంటల్ ఖరాబ్ అవుతుంది మనకు. ఆ రకమైనటువంటి పాటలు పెట్టిరు. అసలు తెలంగాణకు సంబంధం లేని పాటలు, తెలంగాణకు అవసరం లేనటువంటి పాటలు. అసలు వీళ్ళ విజయోత్సవాలకి తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు, అంటే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఏం చేశారంటే, ఏదైనా ఓపెనింగో లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ఉంటే సినిమా వాళ్ళని పిలిపించో, లేకపోతే జబర్దస్త్కి సంబంధించినటువంటి కొంతమంది ఆర్టిస్టులను పిలిపించి వాళ్ళు యాక్టింగ్ చేయించేటోళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు. కానీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ సభలు పెట్టి ఆ సభలలో సినిమా పాటలు పాడిపించింది చాలా తక్కువ, మనం పెద్దగా చూడలే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 2-3 రోజుల నుండి దంచుతున్నాడు మొత్తం సినిమా పాటలు. ఆ సినిమా పాటలు కూడా విజయోత్సవాల్లో తెలంగాణ పరుగు తీసేటటువంటి తరహాలో వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పరుగు తీసేటటువంటి తరహాలో. ఇంకా తెలంగాణనేమో మొత్తం అద్దపు తునుక చేసేసినామని మాట్లాడతారు కదా వీళ్ళు. రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు కదా, మనోడే రాహుల్ సిప్లిగంజ్, మనోడే. మన రాహుల్ సిప్లిగంజ్ని పిలిపించి పాటలు, మామూలు పాటలు కాదు, మళ్ళీ నేను మీకు చూపిస్తా, కొన్ని చూపిస్తే కాపీరైట్లు పడతాయి. సో ఇవంతా ఒక సెటప్ పెట్టి నేను మీకు పాటలు చూపించలేకపోతున్నా. ఎక్కడెక్కడ నుండి పట్టుకొచ్చు రాహుల్ సిప్లిగంజ్ మనోడు. పోనీ రాహుల్ సిప్లిగంజ్ని రేవంత్ రెడ్డి పిలిపించే మన తెలంగాణ పాటలు పాడిపిస్తాడేమో, మన తెలంగాణ గొప్పతనం గురించి ఏమైనా చెప్పిస్తాడేమో, మన తెలంగాణ తల్లి పాటలు ఏమైనా పాడిపిస్తాడేమో, లేకపోతే మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఏమైనా పాడిపిస్తాడేమో పాటలు. పోనీ రేవంత్ రెడ్డి గురించి ఏమైనా పాటలు పాడిపిస్తాడేమో, సోనియా గాంధీ గురించి పాటలు ఉంటాయేమో, రాహుల్ గాంధీ గురించి పాటలు ఉంటాయేమో, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమైనా పాటలు పాడతాడేమో అనుకుంటే, ఈయన వాడిన పాటలు ఏం తెలుసా? మనోడే, రాహుల్ సిప్లిగంజ్ మనోడే, మన బిడ్డనే, ఆయన వాడింది. పాపం రాహుల్ సిప్లిగంజ్ కూడా క్లారిటీకి వచ్చిండు, ఇక్కడ తెలంగాణ పాటలో లేకపోతే రేవంత్ రెడ్డి పాటలో నడిచేటట్టు లేదు. రేవంత్ రెడ్డి కూడా ఆయన గురించి పాట పాడుతానో, తెలంగాణ పాటలు పాడుతానో, పల్లెటూరు పాటలు పాడుతానో రేవంత్ రెడ్డి వినే మూడ్లో లేడు. రేవంత్ రెడ్డికి మంచి పాటలు కావాలంటే ఎట్లా? కొన్ని పాటలు రాసుకున్నావు, నేను బుక్లో రాసుకున్నా. అది ఇగో ఫస్ట్ గండిపేట గండి మైసమ్మ అనేటటువంటి పాట పాడిండు. గండిపేట గండి మైసమ్మ పాట ఒకటి, రంగ రంగ రంగస్థలాన ఈ పాట. తర్వాత గాజువాకే పిల్ల మాది గా పాట. తర్వాత నాటు 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 పాట. ఓ ఇట్లా మామూలు పాటలు కాదు, నాటు నాటట. తర్వాత ఊ అంటావా మామ, ఊ అంటావా పాట. ఏం పాటలు ఇవి అసలు? ఈ పాటలకు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు విజయోత్సవాలకి ఈ పాటలు వినాలన్నట్ట ఎట్లా? తెలంగాణ 1 ఇయర్ పాలన కంప్లీట్ అయినప్పుడు మీరు ఏం చేయాలి? తెలంగాణ గురించి చెప్పాలి, తెలంగాణ అస్తిత్వం గురించి చెప్పాలి, తెలంగాణకి సంబంధించిన ఉద్యమం గురించి చెప్పాలి. తెలంగాణ ఈ మొత్తం 10 సంవత్సరాలలో జరిగినటువంటి వ్యవహారం పట్ల మీకున్నటువంటి అంశాన్ని చెప్పాలి. అట్లనే కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి పాటలు పాడిపియాలి. తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి, మీరు చేసినటువంటి అభివృద్ధి, మీరు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి, మీ వ్యవహారం గురించి పాటలు పాడిపియాలి. కానీ వామ్మో ఆ పాటలు కాదు. రాహుల్ సిప్లిగంజ్ని పట్టుకొచ్చిండు. మళ్ళీ ఈ మొత్తం ఈ సభలు గిబ్బలు కూడా మొత్తం అప్పు తెచ్చి పైసలు, మన తాన పైసలు లేవు కదా. ఇప్పుడు రుణమాఫీ చేయడానికే పైసలు లేవు, రైతు బంధు చేయడానికే వీళ్ళ తాన పైసలు లేవు.
అప్పులు తెచ్చి ఈ సభలు పెట్టి విజయోత్సవాలు అని చెప్పి అడ్డగోలి పాట, అనవసరమైన పాట, చెత్త పాటలు అన్నీ. అసలు తెలంగాణ పాటలే లేవు. ఒకప్పుడు తెలంగాణ పాటలు ఎంత అద్భుతంగా పాడుతుండే. ఒకప్పుడు గిసోండి చేసిరు కాబట్టే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఈ పాటలు ఒకప్పుడు పాడుతుండే. గిసోండి చేస్తురు కాబట్టి ఈ పాటలు పాడిపించి రాహుల్ సిప్లిగంజ్ని పట్టుకొచ్చి మస్తు మందిని, రాహుల్ సిప్లిగంజ్ కాదు మస్తు మంది వచ్చారు. మధ్యలో ఎవరో హీరోయిన్ వచ్చారు. హీరోయిన్కున్న ఈ తెలంగాణ మీరు 1 year పాలనకి ఏమైనా సంబంధం ఉందా? ఈ రాహుల్ సిప్లిగంజ్కి, ఈ పాటలకు, ఈ వ్యవహారానికి ఏమైనా సంబంధం ఉందా? ఈయన రాహుల్ సిప్లిగంజ్ పాట పాడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్. అసలు ఎందుకు ఈ పాటలు? దేనికి సంకేతము? దేనికి అవసరం ఈ పాటలు? ఊ అంటావా పాటన? కిస్సిక్కు పాట అట. ఎక్కడ పాటలు ఇది? ఎవరికి పుట్టిన పాటలు ఇది? దేనికి పాటలు ఇది? మన తెలంగాణ 1 year సెలబ్రేషన్కి ఈ పాటలకి ఏమైనా సంబంధం ఉందా? పోయి మనోడిని పిలిపించరు, మనోడు వచ్చిండు కదా, ఏమన్నా మంచి పాటలు పాడతాడేమో అంటే వాయమ్మనే ఇదో పాట. ఏం పాటలు, ఏం కథ, ఎక్కడ కథ? ఇంకా సన్మానం చేస్తున్నాడు. బట్టి విక్రమార్క మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సెలబ్రేషన్ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే అసలు నిజంగా గమ్మత్ అనిపించింది ఈ పాటలు విన్న తర్వాత. వినిపించలేకపోతున్నా, కాపీరైట్లు పడతాయి లేకపోతే ఏమైనా స్ట్రైక్లు పడతాయి అనేటటువంటి ఆలోచనతోటి వినిపించలేకపోతున్నా. కానీ ఈ విధమైనటువంటి పాటలు, వీళ్ళ వ్యవహారము మస్తుగున్నాయి. ఇంకా నిన్న కూడా చేసినట్టు సెలబ్రేషన్. ఓ దిక్కు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం ఓపెన్ చేసినారు కదా. విగ్రహం ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ పాటలు చూస్తుంటే అసలు వీళ్ళు ఏడికెళ్ళి వచ్చారు, అసలు వీళ్ళ కథ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏందని అనిపించింది నాకైతే. ఏం పాటలు, ఎక్కడ పాటలు, అది మొత్తం అనవసరమైనటువంటి పాటలు పాడిపిస్తూ ఉన్నారు. ఇంకో స్టేజ్ ఇది. అప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు. ఇక తమన్ వస్తాడు, ఇంకొకళ్ళు వస్తారు. ఇలా పాటలకి ఆంధ్ర పాటలు జై బాలయ్య ఆట. బాలయ్య ఆంధ్ర బ్యాచి. ఆంధ్రలో పాటలు తెలంగాణలో పాడిపిస్తారు. కథం జై బాలయ్య అనే మాట ఒక 100 సార్లు చెప్పారు కావచ్చు ఈ పాటలు పాడేటోళ్ళు బాలయ్య గురించి. జై తెలంగాణ పక్కన పెట్టారు, జై బాలయ్య అటు. ఇప్పుడు జై బాలయ్య ఏం మాట్లాడాలో ఏం చేయాలో అసలు వీళ్ళు ఏందో అర్థమవుతలే. అసలు వీళ్ళ వ్యవహారం ఏందో. ఈ కల్చర్ ఏడ చూడలే మనం. ఇటువంటి కల్చర్, ఈ పాటలు పాడిపించే కల్చరు, వీళ్ళని తీసుకొచ్చి ఈ దండ చేసే కల్చరు ఏడ చూడలే. ఎక్కడ కూడా మనం ఇంట్లో పెద్దగా. ఇంకోటి ఉన్నది ఆవుడ్రి, నేను మస్తు తీసిన ఇలా కథ అంతా. HMDA గ్రౌండ్ కాడ విజయోత్సవాలు పెట్టి దంచుడు పాటలు కొత్తలు పెట్టిరు మొత్తం పాటలకు. తెలంగాణ పరువు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇన్ని మంచిగా తెలంగాణ 1 year పాలన గురించి ఎంత మంచిగా మీరు పాటలు పాడిపించుకోవచ్చు, ఎంత అద్భుతంగా పాటలు పాడిపించుకోవచ్చు. మన తెలంగాణ గురించి, మన తెలంగాణ అస్తిత్వం గురించి, మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి మంచిగా పాడిపించేవాడు పాటలు. ఒక యాంకర్ను పెట్టి వీళ్ళని పెట్టి పాటలు, వీళ్ళతోటి పాటలు, ఆటలు, డ్యాన్సులు, హంగామా. ఏం పని చేస్తాయి ఈ పాటలు? దేనికి సంకేతం ఈ పాటలు? వినిపించలేకపోతున్నా. మస్తు పాటలు ఉన్నాయి, చాలా పాటలు రాసుకున్నా. మస్తు పాటలు. అదేంది ఉప్పెన సినిమాల పాటలు, గబ్బర్ సింగ్ సినిమాల పాటలు, తర్వాత ఇంకేదో సినిమా సలార్ సినిమా పాటలు, సూరీడే గోడుగు బట్టట పాట. ఎక్కడ పాటలు, దేనికి పాటలు, దేనికి సంకేతం అసలు? వీళ్ళతోటి పాటలు పాడిపించి ఏం చేద్దామని చెప్పి అసలు దేనికి ఈ పాటల వ్యవహారం? ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కల్చర్ ఎందుకు తీసుకొస్తున్నాడో అర్థమైతలేదు. ఎందుకు ఈ కల్చర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుకొస్తున్నాడో ఎవరికి అర్థమైతలేదు. అసలు ఈ సభలు పెట్టి ఎవరు ఉద్ధరిద్దామని, ఈ సభలు పెట్టి దేనికి పనిచేస్తుందని చెప్పి, ఈ సభలతో వచ్చినటువంటి లాభం ఏముందని చెప్పి మంచిగా అద్భుతంగా మీరు 1 year పాలన సక్సెస్ చేసుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? 1 year పాలన చాలామంది తిరుగుతున్నారు. ఇదేం పాటలు, ఇది ఒక పాటలా, ఇది వ్యవహారమా అని చెప్పి. తెలంగాణలో ఎప్పుడు కూడా ఇటువంటి పాటలు మేము వినలేదు, ఎప్పుడు కూడా ఇటువంటి పాటలు మేము చూడలేదు. ఇవేం పాటలు పాడిపించుడు? సినిమా పాటలు, సినిమాలను పట్టుకొచ్చి సినిమాలతో మీ దందా ఏంది, సినిమాలో యాక్టర్లను పెట్టి ఇదంతా కథ ఏంది? మీరు ఇదే పాటలు పాడిపించాలంటే 1 year పాటలు, 1 year సెలబ్రేషన్ గురించి నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెలబ్రేట్ చేసుకోవాలంటే, విజయోత్సవాలు చేసుకోవాలంటే ఎంతమంది ఉన్నారు? మస్తు మంది. రేలారే గంగను పిలిపించి తెలంగాణ పాటలు పాడిపించవచ్చు, తీన్మార్ పాటలు పాడిపించవచ్చు. మన తెలంగాణలో ఎంతమంది కళాకారులు లేరు, మంచి వాళ్ళు ఉన్నారు కదా పాడేటోళ్ళు. సుక్కరామ నరసన్న, తర్వాత సోమన్న, ఏపూరి సోమన్న, రేలారే గంగక్క, తర్వాత మనోడు ఉంటాడు అంబేద్కర్ పాటలు పాడతాడు చూడు, జై భీమ్ అనే ఒక పాట, తర్వాత నల్గొండ గదర్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు మంది. మంగ్లీ,
ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది తెలంగాణ పాటలు పాడేటోళ్ళు, తెలంగాణ యాసలో మాట్లాడేటోళ్ళు, మన తెలంగాణకు సంబంధించినటువంటి గొప్పతనంగా పాటలు పాడేటటువంటి కళాకారులు వందల మంది ఉన్నారు కదా తెలంగాణలో. మన తెలంగాణ కళాకారులను పక్కన పెట్టిరు. ఇప్పుడు ఈ సినిమా బ్యాచ్ని పట్టుకొచ్చారు, సింగర్లు ఉంటారు కదా సినిమా సింగర్లు. పోనీ ఈ సినిమా సింగర్లు ఏమైనా తెలంగాణ గురించి పాటలు పాడిర్రా, తెలంగాణ గురించి చెప్పిర్రా, పోనీ రేవంత్ రెడ్డి గురించి చెప్పిర్రా అంటే కాదు. అదేంది గబ్బర్ సింగ్ సరే పవన్ అన్న పాట పాడిరు ఓకే, ఎందుకు మరి ఈ సినిమా పాటలు ఎందుకు అంటున్నాం? ఏం పనికి వచ్చింది సినిమా పాటలు? మన తెలంగాణలో కళాకారులు లేరా? మన తెలంగాణలో మంచి మంచి సింగర్లు మీకు దొరకలేదా, కనబడలేదా? అంటే వాళ్ళు మీకు అవసరమే లేదా తెలంగాణ సింగర్లు? నిజంగా 1 year సెలబ్రేషన్ చేసుకోవాలంటే మస్తు మంది. ఏపూరి సోమన్నను పట్టుకోవచ్చు, ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కించి మైక్ ఇస్తే ఆయన దగ్గర 1000 పాటలు ఉంటాయి, 1000 పాటలు పాడతాడు, 1000 పాటలు. నల్గొండ గదర్ని పట్టుకొచ్చి స్టేజ్ మీద నిల్చోబెడితే 1000 పాటలు అద్భుతంగా గొప్పగా పాడతాడు నల్గొండ గదర్. మరి గంత గొప్పలు ఉన్నారు కదా. మధుప్రియని తీసుకొచ్చి ఒక్కసారి స్టేజ్ మీద నిల్చోబెడితే మధుప్రియ అవలీలగా ఆమెకు 1000 పాటలు పాడుతుంది, అద్భుతమైనటువంటి పాటలు తెలంగాణ గురించి. చిన్నప్పటి నుండి పాటలు పాడుకుంటూ వచ్చింది కదా ఆమెతో పాడిపియలే. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటలు పాడతారు, ఈ సినిమా పాటలు, ఈ ఈ మొత్తం గీజిక్లు ఉంటాయి కదా, వీళ్ళని పట్టుకొచ్చి మొత్తం ఇక ఆ పాటలు మనం చెప్పాం. అంటావా ఆట, కిసిక్కు ఆట, ఇవో పాటలా, ఇవో వ్యవహారమా? జై బాలయ్య పాట, ఈ ఖైదీ నెంబర్ 150 పాట, ఈ ఎక్కడ పాటలు, ఏం ఐటమ్ సాంగ్స్ వాడిపిస్తారు, ఐటమ్ సాంగ్స్. ఇప్పుడు దీంట్లో పాటలు వాడిపించారు, డ్యాన్స్ ఒకటే తక్కువైంది. డ్యాన్స్ హీరోయిన్లను పిలిపించి డ్యాన్స్ చేపిస్తారు చూడు కొన్ని అవార్డు ఫంక్షన్లలో, గవ్వే తక్కువైనాయి గంతే. ఈడ అన్ని చేపించిండు రేవంత్ రెడ్డి, అన్ని సాంగులు గీంగులు, ఆ మామూలు సాంగులు కాదు, మళ్ళీ చిన్న పొరగాలు చూస్తే దడుచుకుంటారు ఆ పాటలు వింటే. అసలు పాటలు వాడిపించిండు. నా పాయింట్ ఏంటంటే నిజంగా మీరు 1 year సెలబ్రేషన్ చేసుకోవాలంటే నా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కళాకారులు ఉన్నారు కదా, అనేక మంది ప్రజా గాయకులు ఉన్నారు కదా, అనేక మంది పాటలు పాడేటటువంటి గొప్ప సింగర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళతో ఎందుకు పాడిపియలే? సినిమా పాటలకు మా తెలంగాణకు సంబంధం ఏందంటున్నాం, ఆంధ్ర పాటలకు మా తెలంగాణకు సంబంధం ఏందంటున్నాం, జై బాలయ్య అని పలికినటువంటి సింగర్లకు మా తెలంగాణకు సంబంధం ఏందని అంటున్నాం. మా తెలంగాణ సింగర్ల వీళ్ళంతా, వచ్చినటువంటి వాళ్ళందరూ తెలంగాణ సింగర్ల వీళ్ళంతా, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తుల? ఎక్కడో ఆంధ్ర, బీహారు, కర్ణాటక, గుజరాత్, ఏది కేరళ నుండి వచ్చినటువంటి వ్యక్తులు హైదరాబాద్లో స్థిరపడి హైదరాబాద్లో సింగర్ల లెక్క వాళ్ళు వ్యవహరించి ఇక్కడికి వచ్చి పాటలు పాడతారా? ఆ 1 year సెలబ్రేషన్ తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేయాలన్నా ఇట్లా? ఈ కల్చర్ని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? ఈ కల్చర్ని రేవంత్ రెడ్డి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? అసలు ఎంకరేజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పటిదాకా అర్థమైతలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మస్తు మంది సింగర్లు ఉన్నారు తెలంగాణలో. రాచకొండ రమేష్, ఆయనకు మైక్ ఇస్తే 100 పాటలు పాడతాడు, కొన్ని 100 పాటలు పాడతాడు. తర్వాత రాంబాబు అని ఉంటాడు, రాంబాబు, ఆయన 100 పాటలు పాడతాడు. ఆయన రాంబాబు అన్న అంబేద్కర్ పాటలు అద్భుతంగా పాడతాడు. జై భీమ్ అని చెప్పి ఓ పాట ఉంటుంది. అనేక పాటలు ఉన్నాయి, ఒక్క పాటలు కాదు, నేను చెప్తాను. రాంబాబు అన్నకి సంబంధించినటువంటి పాటలు మస్తు పాటలు, అది నేను మీకు చూపిస్తాను. పాటమ్మతో రాంబాబు అద్భుతమైనటువంటి పాటలు పాడతాడు. తర్వాత ఇంకా మీకు డ్యాన్స్ కావాలంటే జాను లిహరి, ఆమె తెలంగాణ బిడ్డనే కదా, ఆమెను పిలిపించుకొని ఆమెతో పాటలు పాడిపించుకోవచ్చు కదా. మస్తు మంది సింగర్స్ ఉన్నారు, ఫోక్ సింగర్స్ మస్తు మంది ఉన్నారు మన తెలంగాణలో. మన వాళ్ళతోటి ఏం చేపియలే. ఇగో తెలంగాణ సింగర్స్ మీకు చూపిస్తా, మస్తు మంది, ఒక్కళ్ళిద్దరు కాదు, చాలా మంది సింగర్స్ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళతోని పాటలు పాడిపించు లేదు, ముచ్చట లేదు, కథ లేదు, ఏం లేదు. ఎవరు కావాలి ఇప్పుడు? ఈ సినిమా వాళ్ళు కావాలంటే సినిమాలతో ముచ్చట, ఇట్లున్నది ఇలా కథ. మస్తు మంది పాటలు పాడిపించుకోవాలంటే మస్తు పాటలు పాడిపించుకోవచ్చు. మన తెలంగాణ పాటలు అద్భుతమైనటువంటి పాటలు పాడిపించుకోవచ్చు తెలుసా, అద్భుతమైనటువంటి పాటలు. ఇటువంటి పాటలు బంద్ చేసి రేవంత్ రెడ్డి సారు ఆ పాటలు కదా, కథ కాదు. మధుప్రియ పాడితే 7 million అవుతుంది ఒక్కొక్క పాట, 7 million. ఇంత గొప్ప కళాకారులు ఉన్నారు మన దగ్గర, ఇంత గొప్ప సింగర్లు ఉన్నారు మన దగ్గర, మన తెలంగాణ బిడ్డలు ఉన్నారు. మన తెలంగాణ బిడ్డలను పక్కన పెట్టి సారు ఆంధ్ర పాటలు పాడిపిస్తుండు. జై బాలయ్య పాటకు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? ఊ అంటావా పాటకు తెలంగాణకు సంబంధించిన వ్యవహారానికి ఏమైనా సంబంధం ఉందా? కొంచెమన్నా ఉండాలి కదా. ఏం పాటలు పాడిపిస్తున్నాం, ఏం చేస్తున్నాం, అసలు 1 year సెలబ్రేషన్ ఏంటి, 1 year సెలబ్రేషన్లో మేము చేయాల్సినటువంటి వ్యవహారం ఏంటని మనకు తెలవాలి కదా. రేవంత్ రెడ్డికి ఇష్టానుసారంగా ఎట్లా వ్యవహరిస్తాడు, ఇష్టానుసారంగా ఏ విధంగా అనుకుంటాడు? తెలంగాణ పరువు తీస్తాడా? ఓ దిక్కు తెలంగాణకు సంబంధించిన తల్లి విగ్రహం ఓపెనింగ్ అవుతుంటే రేవంత్ రెడ్డి సార్ ఈ పాటలు పాడిపిస్తున్నాడు. ఇటువంటి పాటలు ఏమైనా గౌరవం ఇచ్చినట్ట మన తెలంగాణ తల్లికి? మన తెలంగాణకి ఏమైనా గౌరవం ఉన్నట్ట? ఇప్పుడు సంవత్సర పాలన పూర్తి చేసుకున్నటువంటి మీరు తెలంగాణ గురించి కదా పాటలు పాడిపియాల్సింది. మీరు పరిపాలన చేస్తుంది తెలంగాణలో, ఆంధ్రాలన్నా?
మీరు పరిపాలన తెలంగాణలో చేస్తున్నప్పుడు మన తెలంగాణ సింగర్లు మీకు కనవలేదా? మన తెలంగాణ పాటలు మీకు కనవలేదా? మన తెలంగాణ ఓరుగల్లు పాట మీకు దొరకలేదా? మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ పాట మీకు దొరకలేదా? తెలంగాణ ఉద్యమ గడ్డ కరీంనగర్ మీకు పాట దొరకలేదా? తెలంగాణ ఏది మామ్నూరు గడ్డ మీకు పాటలు దొరకలేదా? పాలమూరు గడ్డ పాటలు మీకు దొరకలేదా? వరంగల్ గడ్డ పాటలు మీకు దొరకలేదా? కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, పోరాటానికి పేర్లు ఉన్నటువంటి యూనివర్సిటీల గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి, మీకు దొరకలేదా? అసలు తెలంగాణకు సంబంధించిన పాటలే లేవా? అందశ్రీని పట్టుకొచ్చి కూడా మాట్లాడియొచ్చు కదా మీరు 1 year సెలబ్రేషన్లో. సరే, ఆయనకు సన్మానం చేసేది అది వేరే వ్యవహారం, కానీ ఆయనతో పాటలు పాడిపియొచ్చు. మంచి మంచి ముచ్చడి చెప్తాడు అందశ్రీ, గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. ఆయనతో చెప్పించుకోవచ్చు కదా తెలంగాణ గురించి. ఇవి లేదు, ఈ పాటలు, డ్యాన్స్లు, ఊపుడు, ఓ పెద్ద కథ. ఇంకా ఏం లేకుండా రేవంత్ రెడ్డి సార్ కింద కూర్చొని నవ్వుతున్నాడు ఈ అనుకుంటా. ఏమన్నా ఉండాలి కదా, మినిమం ఏమైనా ఉండాలి కదా. ఏం చేస్తున్నాం, ఏంది జరుగుతున్నటువంటి వ్యవహారం ఏందని తెలవాలి కదా. మస్తుగా 1-2 కాదు, మస్తుగానే ఇంకా, కానీ ఏమైనా మాట్లాడుకోవాలి, చాలా ఉన్నాయి ఇంకా వీళ్ళ కథ, చాలా అంటే చాలా. నిన్న ఓపెనింగ్ చేసిండు సెక్రటేరియట్ దగ్గర. ఓపెనింగ్ చేస్తుంటే కూడా అక్కడ కూడా రేవంత్ రెడ్డి పాట, లేకపోతే కేజీఎఫ్ సినిమాలో పాట, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ పాట, లేకపోతే కేజీఎఫ్ సినిమా డైలాగులు, ఓ పెద్ద కథ. మీరే చూసుకోవాలి. ఇక తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఏం జరుగుతున్నది, ఈ కల్చర్ ఏంది. అసలు రేవంత్ రెడ్డి కల్చర్ చూస్తుంటే భయం వేస్తున్నది. ఇప్పుడే 1 year సెలబ్రేషన్లోనే సినిమా వాళ్ళని తీసుకొచ్చి పాటలు పాడిపిస్తున్నాడు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను పట్టించుకోడా? అసలు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులతో పాటలు పాడిపిస్తాడా, లేకపోతే గదే సింగర్లను పెట్టి గదే సింగర్లతో డ్రామాలు ప్లే చేపిస్తాడా అనేది కూడా ఇప్పటిదాకా అర్థమైతలేదు. ఇదేమన్నా మీరు 1 year సెలబ్రేషన్ ఏమన్నా సినిమా రివ్యూ అనుకున్నారా? అదే సినిమా ఏదో ఉంటుంది కదా, ఆడియో ఫంక్షనో లేకపోతే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కదా, ఏదైనా ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఏమైనా ఉంటుంది కదా, అదనుకున్నారా? 1 year సెలబ్రేషన్, తెలంగాణ 1 year సెలబ్రేషన్ కదా. కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుందనేటటువంటి ప్రోగ్రాం కదా అది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కదా, ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం కదా. మరి అది తెలంగాణకి సంబంధించినటువంటి ప్రోగ్రామే కదా. మరి అప్పుడు మీరు ఏం చేయాలా? తెలంగాణ పాటలు కదా పాడిపియాల్సింది. ఏం చేశారు మీరు? అసలు మీ పాటలు రేవంత్ రెడ్డి పాట అని ఉందా? ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి పాట అని ఉందా? దాంట్లో ఏమన్నా లేనే లేదు. ఏమనంటే 3 రంగుల జెండా బట్టి గా పాట, సింహమోలే గదిలినాడు, ఏడజుడు గిదే, ఒక్కడా కాంగ్రెసు సూర్యుడు మా రేవంత్ అన్న సింహమోలే గదిలినాడు అన్న పాట ఉంటుంది కదా, ఆ పాట ఒక్కటే. ఆలోచన చేయండి, ఇప్పటికైనా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ పాటలతోటి మీరు ఏం సంకేతం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏడికి పోతుంది తెలంగాణ? మీకు తెలంగాణ కళాకారులు కనబడతలేరా? తెలంగాణ పాటలు మీకు కనబడతలేవా? తెలంగాణ అస్తిత్వం మీకు కనబడతలేదా? అసలు మీకు ఏం కనబడతలేదని అర్థమైతలేదు మాకు. తెలంగాణ అమరవీరుల గురించి పాడిపియొచ్చు కదా, గొప్పగా పాటలు పాడిపియొచ్చు కదా. శ్రీకాంతాచారి ఆయన గురించి పాటలు పాడిపియొచ్చు కదా. ఉస్మానియా గడ్డ గురించి పాటలు పాడిపియొచ్చు కదా. ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఏడిపోతుంది, ఏం జరుగుతుంది అనేది. చాలామంది పబ్లిక్ ఫైర్ అవుతుర్రు ఈ పాటల మీద. సో చూద్దాం ఏం జరగబోతుందో.